హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్ అండి. సో వేసవకాలం వచ్చేసింది కదండి. సో ఇంకా నిల్వ పచ్చళ్ళగా టైం వచ్చేసినట్టే. మేమైతే కొంచెంగా పచ్చడి పెట్టేసుకున్నామండి. చూసారా, ముందుగా మనకి మామిడికాయ పచ్చడి కావాల్సింది మామిడికాయ ముక్కలు బాగా ఎండబెట్టుకోవాలండి. ఎండేంత వరకుని, అంటే ముద్దయ్యేలాగా ఎండబెట్టుకుంటే సరిపోద్దండి. నేనైతే బాగా ఎండబెట్టేశాను. సో మీరు ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, మెంతులు సరిపడగా వేసుకొని కలుపుకోవాలండి. పెద్దవాళ్ళు కాబట్టి అంచనాగా వేసి కలిపేశారు. సో మీరు ఒక బౌల్స్ చెప్పున వేసుకుంటే సరిపోతుంది. అలానే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం 3 days పక్కన పెట్టేసుకోవాలండి. 3rd day చూసారు ఇలా మగ్గిపోయి ఉంటుంది. మనకి ఏమైనా ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఇంకా పడుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఏడాదంతా నిలువ ఉండే పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి. సూపర్ కదండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.